అందరికీ నమస్కారం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే మన ఆత్మగురు అయినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. 365 రోజుల సమగ్ర స్వస్థ కార్యక్రమంలో ఈరోజు మనము 46వ రోజుకు చేరుకున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. మేడం, లలిత మేడం గారు, నేను స్టార్ట్ చేశాను, మీరు కొంచెం లేట్ అవుతుంది. ఓకే, మాట్లాడండి. ఈరోజు కార్యక్రమంలో మనకు తెలిసిందే, శనివారం రోజు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమంతో పాటు మనం ధ్యానం కూడా ఉంటుంది. సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఎలా మేడం, ముందు మెడిటేషన్ చేపిద్దామా లేదంటే అనుభవాలు తీసుకుందామా మేడం? అది సార్, మనము లింక్ పంపించాం కదా, అవును మేడం. ఆ లింక్ కి వెళ్ళి అందరూ కూడా లైక్, షేర్, కామెంట్ ఇచ్చేసి రావాలి. మన కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మనకి మనకి మన మహావతార్ యూట్యూబ్ ఛానల్లో ఎన్నో మంచి వీడియోస్, మనం రోజు రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి అక్కడ. సో అవన్నీ ఒకసారి మీరు కూడా చూడండి. ప్రతి ఒక్కరు మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరితో పంచుకోండి. మన జ్ఞానాన్ని మన దగ్గరే పెట్టుకోకుండా ప్రతి ఒక్కరితో పంచుకుంటే అది ఇంకా చాలా మంచిదండి. సో ఇప్పుడు నిన్నటి క్లాస్ లింకులు పెడుతున్నాము, అవి ఒకసారి అందరూ అక్కడ యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ లైక్ చేసి మీ కామెంట్స్ పెట్టి రండి. అలాగే షేర్ కూడా చేయండి, షేర్ చేసి రండి. నిన్న అందరినీ లైక్, షేర్, కామెంట్ చేయమంటే మన గ్రూప్ లో 40 మంది ఉంటే 12 లైక్లే వచ్చినాయి సార్ వీడియోకు. మరి దారుణం. అవును మేడం, గమనించాను నేను కూడా. మేడం మేము చేసాం మ్యామ్, మేము ఆల్రెడీ చేసాం మ్యామ్, షేర్ చేసాము, లైక్ కొట్టాము, కామెంట్ పెట్టాము, అన్ని పెట్టాం మ్యామ్. వెరీ గుడ్. పెట్టని వాళ్ళు పెట్టాలి కదా, అందుకని. మల్లేష్ గారు పెట్టారా? రాఘవయ్య సార్ లైక్ కొట్టారా? ఇంకొంచెం ఎక్కువ కొట్టాల్సిండేది మీ దాంట్లో. స్టేటస్లో పెట్టాలి అందరూ కూడా. ఇప్పుడు నేను నా స్టేటస్లో అవే పెట్టాను అనమాట. వ్యూస్ బాగా వచ్చాయి అప్పుడు. స్టేటస్లో షేర్ చేశారంటే ఈ సమగ్ర జీవన శైలి ఇవన్నీ కూడా. ధ్యాన దుర్గా భవాని గారు చేశారా అమ్మ? స్వాతి గారు, కృష్ణకుమారి, లక్ష్మీనారాయణ, వెంకటేష్ గారు, మల్లేష్ గారు చేశారా లైక్, షేర్, కామెంట్? ఇవాళ పెట్టినాయా లలిత మేడం? ఎప్పుడు పోయినా అమ్మా, ముందు పోయినా కూడా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈరోజు పెట్టినవి, ముందు పెట్టినవి, ప్రతిదానికి వీడియో చూడడము, ఒక లైక్ చేయడము, షేర్ చేయడము. మన వాళ్ళకి స్టేటస్లో పెట్టుకుంటే ఇంకా మనం గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు కదా, అందరూ తెలుసుకుంటారు. నిన్న నిద్ర ముద్ర చెప్పారు సార్, నిద్రకు. అది నిద్రపోయే వాళ్ళందరూ, పాపం నిద్ర పట్టని వాళ్ళంతా కూడా చేస్తారు. అది చూసినారంటే, స్టేటస్లో పెట్టేసినారంటే అందరూ బాగా నిద్రపోతారు. చేస్తారా అందరూ గ్రూప్లో ఉన్న వాళ్ళంతా? లైక్, షేర్, కామెంట్.
ఆయన రాఘవయ్య సార్ ఎలా చెప్పారు ముద్ర గురించి, అలాగే సుజిత మేడం ఏం చెప్పారు, బాగుందా లేదా కామెంట్. ఓకే, ఓకేనా? వెంకట్రావు గారు మీరు చేశారా అండి? లైక్ షేర్ కామెంట్ చేశారా? లైక్ చేయాలా వీడియోస్ను. ఓకే. గ్రూప్ లో కూడా లింకులు పెట్టాను మేడం, లాస్ట్ 3 సెషన్స్, ఆ లింక్ గ్రూప్ లో చాట్ బాక్స్ లో లింక్ ఉందండి. 3 వెనక్కి వీడియోస్. వెళ్ళలేని వాడు చాట్ బాక్స్ లోకి వెళ్ళినా కూడా చాట్ బాక్స్ లో లింక్ క్లిక్ చేసి వెళ్ళొచ్చు అనమాట. లావణ్య గారు చేశారా? మాధవరావు గారు, దుర్గా భవాని అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం కదా, ఖచ్చితంగా మనం ఏంటి ఎవరు అనేది కూడా చూడాలి కదా ఈరోజు. వెంకటేష్ గారు, వెంకటేష్, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. సార్ ఏ డే అని చెప్పడం జరిగిందా సార్ భావతర్ ఫౌండేషన్ది? చెప్పాను మేడం. సార్ ఓకే. ఇంకా ప్రత్యేక కార్యక్రమం మొదలు పెడదామా? ఎవరితో స్టార్ట్ చేస్తారు? ఎవరైనా పాట పాడేవారు, శ్లోకాలు? నాగజ్యోతి మేడం గారు ఏమైనా చెప్తారా మీరు? పాట, పద్యము? ఎస్, అన్మ్యూట్ ఆప్షన్ ఉందా? ఇంత పర్ఫెక్ట్ గా పాడలేం కానీ పాడతాం. పాడండి మేడం, అంటే మనమే. కన్నుగింతటి జ్ఞానాన్ని ప్రసాదించిన పత్రిజీ గారికి, మా ఆత్మ, అలాగే ఈ జూమ్ సెక్షన్ ని మనకు అందరికి అందుబాటులో ఇచ్చిన సార్ గారికి, లలితా మేడం ధన్యవాదములు. జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికి ధన్యవాదాలు. నానాటి బతుకుల ఆట నేర్చుకున్నాను, పర్ఫెక్ట్ గా రాదు కానీ పాడు. లేదు మేడం, పాడండి. నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము, కానగా కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము, కానగా కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నటనడి నీ పని నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నటనడి నీ పని నాటకము, ఎటనెదుట గలది ప్రపంచము, ఎటనెదుట గలది ప్రపంచము, కటకడి పట్టెది కైవల్యము, కటకడి పట్టెది కైవల్యము, నానాటి బతుకు నాటకము, కానగా కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము,
నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగువలే శ్రీ వెంకటేశ్వరుడేలితే ఎగువలే శ్రీ వెంకటేశ్వరుడేలితే గగనము మీదిది కైవల్యము గగనము మీదిది కైవల్యము నానాటి బతుకు నాటకము కానగా కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము కానగా కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము కానగా కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము నాటకము నాటకము. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కటి ప్రయత్నం చేశారు. నిజంగా ప్రయత్నం చేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్ఞానస్థితి అద్భుతంగా ముందుకు వెళ్ళింది అంటే అందులో దుర్గాదేవి వస్తుంది. ఆ తర్వాత మనకు సరస్వతి జ్ఞానము అనేది 64 కళల్లో ఒక కళ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, అది బయటకు వస్తుంది అనేది మన క్లాస్ ద్వారా మనం వినడం జరిగింది. అదే పత్రిజీ గారు చెప్పింది. ఆ ప్రతి 64 కళలో ఏదో ఒక కళ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే అది మన లోపల ఉంటుంది, కానీ మనము సాధన ద్వారా బయటకు వస్తుంది అని చెప్పడం ఇక్కడ. కాబట్టి ఎవరిలో ఏ కళ బయటకు వస్తుందో చూద్దాం. ప్రతి ఒక్కరు ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ, 64 కళల్లో ఏదో ఒక కళ, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అనమాట. ఆ రకమైన టాలెంట్ని బయటికి తీసే ప్రయత్నమే. మేడం గారు చూడండి, ప్రయత్నం చేశారు, చక్కగా పాడారు. ముందు క్లాసుల్లో కూడా మేడం బాగా పాడేవారు అనమాట. అందరూ కూడా మేడం కోసం గట్టిగా క్లాస్ చెప్తామండి. అట్లే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి, ఏదో ఒకటి మీకు వచ్చిండేది చెప్పడానికి. ఏమ్మా పద్మ గారు ఏం చెప్తారు మీరు? అన్మ్యూట్ చేసుకోండి. భగవద్గీత శ్లోకాలు వెరీ గుడ్, చెప్పండి. నిత్యం చెప్పే శ్లోకాలు ఒక 5 శ్లోకాలు చెప్పండి. అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ మద్భావామ్యాత్మయాయయా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే జన్మత్కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున వీతరాగభయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మాగతాః. అంతే మేడం, రోజు ఈ శ్లోకాలు చదువుకుంటే మంచిదని. థ్యాంక్ యూ మేడం. ఓకే, కానీ ఒకదానికన్నా కూడా అర్థం తెలుసుకొని చదవండి. ఏం చదివినా కూడా అర్థం ఖచ్చితంగా తెలుసుకుంటే ఆ పదాల్లో తప్పులు పోకుండా ఉంటాయి. అక్షర దోషం ఉంటే ఒక అక్షరం పలికేది ఇంకో అక్షరం పలికినా కూడా మొత్తం మీనింగే మారిపోతుంది. అలాంటి మిస్టేక్స్ లేకుండా చదివే ప్రయత్నం, ఒక్క శ్లోకం అయినా కూడా ఎక్కడా కూడా ఒక్క మిస్టేక్ లేకుండా ఉండాలి. అది పూర్తిగా వచ్చినప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఒక్క అక్షర దోషం ఉన్నా కూడా దాని అర్థమే మారిపోతుంది. ఇది పూర్తిగా వచ్చేసిందా నెక్స్ట్ వెళ్ళండి. ఓకేనా?
కొన్ని అట్లాంటివి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ముందుకు వచ్చారు కదా, సంతోషం. ఉమ్. కొంచెం టెన్షన్ వల్ల చెప్పలేకపోతున్నాను మేడం. అంతా మనమే నేర్చుకున్నాను. అంతా మనమే టెన్షన్ ఏం లేదు. అసలు మీరు చక్కగా వీడియో ఆన్ చేసుకుంటారు, ముందుకు వస్తున్నారు, చాలా గొప్ప విషయం కదా. ఇట్లే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంతే. ఓకేనా? సరే థ్యాంక్ యూ మేడం. మాధవరావు సార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం మేడం. నమస్తే సార్. నాకు ఈ పాటలు ఇట్లాంటి ఏం రావు మేడం. ఏమొస్తాయి మీకు? ఏమొస్తాయి చెప్పండి, దానికి ఏముంది. ఇట్లా చెప్పడానికంటే ప్రత్యేకంగా ఏమి రావు అంటే మేడం. శుక్లాంబరధనం శ్లోకం వస్తుందా సార్? గురు బ్రహ్మ గురు విష్ణు వస్తుందా? లేకపోతే వేమన పద్యం ఏదైనా వస్తుందా? ఉప్పు కప్పు రంబు. గురు బ్రహ్మ గురు విష్ణు అనేది పొద్దున్న చదువుతాను కాబట్టి అది వస్తుంది. అంతే, మనకి ఏది వస్తుందో అదే చెప్తాము, అంతే అదే కదా. అదే అదైతే వస్తుంది మేడం. అదే చెప్పండి. వేమన శ్లోకం చెప్పండి. ఏంటి రావా? వేమన పద్యాలు ఉంటాయి కదా. అవన్నీ నేను ఎప్పుడు చదవలేదు, వినలేదు మేడం. అవి అదే, అందుకే ఇలాంటివి మన దాంట్లో మొదలు పెట్టిద్దాం. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు? ఉన్నారు మేడం. వాళ్ళకి ఏమి రావా? వాళ్ళకైతే ఇప్పుడు దాకా ఏమీ చెప్పలేదు మేడం. వాళ్ళకి పెద్ద పిల్లలే, కాలేజీలకు వెళ్తున్నారు. ఇక వాళ్ళ ఏదైనా పాటలు రావా? సినిమా పాటలు పాడుతూ అంటారు కదా. లేదు మేడం, నాకు అంత ఏదో ఒక పాటలు కానీ పద్యాలు కానీ, ఒక కథ, తెలిసిన చందమామ కథ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా సార్ మనలో, పొడుపు కథలు కానీ. నేను ఇప్పటి వరకు అయితే వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోయినా మేడం. సరే, మీరు ఒక జోక్ అయితేనా వినింటారు కదా, ఏదో ఒకటి సార్. ఒక జోక్ అయినా చెప్పండి, పాట అయినా చెప్పండి, పద్యమైనా చెప్పండి, మీకు తెలిసిన నెక్స్ట్ టైం ఒకటి చెప్తా మేడం. ఈసారి అయితే చెప్పలేను. ఇప్పుడు మీకు ఏదొస్తే చెప్పండి సార్. చెప్పండి సార్, చాలు, మాకు సంతోషము. అదే చెప్పారు పత్రిజీ గారు, అవైతే వస్తాయి కదా అందరికి. పర్లేదు మేడం, ఈసారి కాదు, ఈసారి నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా నేర్చుకొని ఇప్పుడు మీరు అన్మ్యూట్ అయ్యారు కాబట్టి మాకు ఏదో ఒకటి చెప్పండి. ఎన్టీఆర్ సాంగ్ అయినా పర్లేదండి, ఏఎన్ఆర్ సాంగ్ అయినా పర్వాలేదు. ఏదైనా సార్. సార్ వచ్చారు. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. నెక్స్ట్ టైం చేస్తా మేడం, ఈసారి ప్లీజ్. లేదు, ఒకటి చెప్పి అన్మ్యూట్ అయ్యారు కాబట్టి చక్కగా ఏదో ఒకటి చెప్పండి సార్, మొదలు పెట్టండి. అయితే నేను గురు బ్రహ్మ అది చెప్పాలా మేడం? చెప్పండి సార్. ఓకే మేడం, ఓకే. నాకు తెలిసినంత చెప్తాను, ఏమైనా తేడాలు ఉంటే చెప్పండి. అంతా మన కుటుంబమే. ఓకే మేడం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేది ఒకటి స్టార్ట్ చేస్తాను మేడం పొద్దున్నే. దాని తర్వాత వచ్చేసి ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో ధీమస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనేది ఒకటి. తర్వాత వచ్చేసి అవి రెండే ఉన్నాయి మేడం. సార్, ఈ 2 శ్లోకాల్లోనే విశ్వమంతా దాగుంది సార్. అదే మొత్తం 5 చదువుతాను కానీ నాకు సడన్ గా గుర్తు రావట్లేదు మేడం. విశ్వమంతా కూడా ఈ 2 శ్లోకాల్లోనే ఉంది. అవేమన్నా సామాన్యమైన 5 శ్లోకాలు చదువుతాను కానీ నాకు తొందరగా గుర్తు రాలేదు. ఈసారి నేను అలా రాసి పెట్టుకొచ్చాను. వచ్చారు, వీడియో ఆన్ చేసుకున్నారు, చెప్పడానికి ప్రయత్నం చేశారు, ముందుకు వచ్చారు. ఇలానే అందరూ కూడా ముందుకు రావాలనేదే సార్ యొక్క ఉద్దేశము. ఈ ప్రత్యేక కార్యక్రమం అనేది దానికోసం ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంత మటుకు నెక్స్ట్ వీక్ ఇంకొంచెం ఏదన్నా తీసుకురండి సార్, కొంచెం నేర్చుకోండి, అంతే కదా. అలా ఓకే మేడం. పొద్దున్నే ఉదయం పూట క్లాసు స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ శ్లోకాలు చదువుతాను మేడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యామ్ నేను చెప్తాను మ్యామ్, ఒక పద్యం, చిన్న పద్యం. సరే.
ఓకే. మన యొక్క ధ్యాన గురువు అయిన పత్రిజి గారికి, అలాగే మహావతారు ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి, అలాగే మన లలిత మేడం గారికి, ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సాయంత్రం కాల శుభాకాంక్షలండి. నేను చిన్న పద్యం చెప్తాను మ్యామ్. మొన్న వాణి మేడం గారు చెప్పారు. మనకు ఏ రోజు అంటే థర్స్డే రోజు మ్యామ్. నేను ఒకటి చిన్న పద్యం ఏంటంటే, అనగననగా రాగా మతి చెల్లించుండు, తినగా తినగా వేమ తీయగా ఉండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరమ వినురవేమ. మేడం భావం ఆల్రెడీ చెప్పారు, చెప్పమంటే చెప్తాను మ్యామ్. చెప్పండి చెప్పండి. ఇది పాడగా పాడగా పాట రాగయుక్తంగా మారుతుంది, అలాగే తినగా తినగా వేమ ఆకు కూడా తీయగా మారుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, భూమిపై ఎటువంటి పని అయినా మనం ఎంత సానుకూలంగా చేస్తామో అది మన వల్ల ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఈ ధ్యానంలోకి వచ్చినాక కూడా యాక్చువల్గా ఇంత ముందుకు ధ్యానంలో లేనప్పుడు ఎలాంటి పని అయినా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా మ్యామ్. ధ్యానంలోకి వచ్చినాక ప్రతి ఒక్క పని కూడా మీరు చెప్పారు మ్యామ్, తినేటప్పుడు కూడా మన ఆహారం నోట్లోకి 5 వేళ్లతో ఎట్లయితే పోతున్నాయో పంచభూతాల సాక్షిగా ప్రతి పని కూడా అంతే ఏమంటారు మేడం, అర్థం కావట్లేదు, ఏకాగ్రత తోటి చేయాలి అన్నమాట. అంతే మేడం. చాలా చెప్పాలనుకున్నా, నాకు రాఘవేశాన్ని చూసేసరికి అన్ని మర్చిపోతున్నాం. సార్ ఏం చేశాడండి మధ్యలో? ఈసారి చూస్తుంటే అన్ని మర్చిపోతున్నాం మ్యామ్ నేను. భలేవారే, ఆయన మానానికి ఆయన కూర్చొని ఉన్నాడు పాపం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ వీక్ నేను బాగా చెప్తాను మ్యామ్. ఇంకా ఓకే, నోట్ చేసుకోండి అంతే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చేశారు. నేను చెప్తాను మేడం. వెరీ గుడ్. రండి రండి, ముందుకు రండి. ఇంకెవరు? నేను చెప్తాను మేడం. ఒక నిమిషం. ఇద్దరు అడుగుతున్నారు ఇక్కడ. ఎవరు మేడం అంటున్నారు? మల్లేష్ సార్, నవనీతమ్మ మేడం. ఒక్క నిమిషం సార్, మళ్ళీ సార్ కాసేపు వెయిట్ చేయండి. ఇక్కడ నవనీత చెప్పండి అమ్మా. నేను కొన్ని శ్లోకాలు చెప్తాను మేడం. నేను లేచిందే మీరు చెప్పినట్టు చేతులు రాసుకుంటాను. నా కులదేవతకి ముందు వినాయకుడికి దండం పెట్టి, కులదేవతకి దండం పెట్టుకొని, మా గురప్ప స్వామి, తర్వాత భూమాతకి, వెంకటేశ్వర స్వామికి వాళ్ళు చెప్పి దండం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ శ్లోకం శుక్లాంబరధరం చెప్తాను మేడం. తర్వాత అది శుక్లాంబరధరం అని అందరికీ తెలుసు, కానీ అది చెప్పడం అనేది ఏం తెలిసిన పద్యం చెప్తాను అనుకోవచ్చు. వేరే ఇంకోటి 2 చెప్తాను మేడం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఆ తర్వాత ఈశానాం జగతోష్య వెంకటపతే విష్ణుం పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం దక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. ఆ తర్వాత రాముని ఇదంటాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. అది 3 times చెప్తాను మేడం. అది తర్వాత ఆదిశక్తి అమ్మ. ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మరవూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే, ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం 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 గురువడి శరణం తిరువడి శరణం, ఓం గురువడి శరణం ఓం తిరువడి శరణం, ఓం గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సద్గురుదేవ మౌన గురుదేవో నమోస్తుతే, నమో నమః. లలిత మేడం గారికి, సార్లకి, ఈ యొక్క ధ్యానాన్ని ఉపదేశించిన పత్రిజి సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సంతోషం అమ్మా. మేడం నమస్తే మేడం. మా పాప ఒకటి చిన్న పోయం చెప్తుందంట మేడం. చెప్పండి. చెప్పినా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గరుడగమన తవ చరణ కమలమి మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమపాకురు దేవ. మమ పాపమపాకురు దేవ. మమ పాపమపాకురు దేవ. మమ పాపమపాకురు దేవ. చల జల ఎడవిది నమ చరణమమ విముత దినుద పద పద్మ. విముత దినుద పద పద్మ. మమ తాపమపాకురు దేవ. మమ పాపమపాకురు దేవ. మమ పాపమపాకురు దేవ. మమ పాపమపాకురు దేవ. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? సాహిత్య. సాహిత్య. ఓకే, మా ఇంట్లో కూడా ఒక సాహిత్యం ఉంది. మా ఇంట్లో కూడా సాహిత్యం ఉంది తెలుసా. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. ఏం చదువుతున్నావమ్మా? సెకండ్ క్లాస్. ఓ, సెకండ్ క్లాస్ సాహిత్య. వెరీ గుడ్. అందరూ కూడా సాహిత్యకి ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. ఎంత బాగా చెప్పింది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్ సాహిత్య. ప్రతి వారము ఇట్లే చెప్పాలి, మాకు కొన్ని పాటలు కూడా చెప్పాలి, సరేనా? ఓకే. వెరీ గుడ్. ఇంకా మల్లేష్ గారా? మేడం ఎస్ మ్యామ్. సార్. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బోధమే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవందిని నిత్యం పద్మాలయా దేవి శ్యామన్ పాద సరస్వతి భగవతి భారతి పూర్ణనింభావన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. థ్యాంక్ యూ మేడం. హలో. అంతేనా? ఇంకా ఏమన్నా చెప్పు. పాటలు ఏమన్నా వస్తాయా? పాట నెక్స్ట్ సాటర్డే నుంచి కంటిన్యూ అవుతాం మేడం. ఓకే, ఇప్పుడైతే శ్లోకాలు వచ్చాయి, నెక్స్ట్ సాటర్డే పాటలు వస్తాయి అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే మేడం. నీ పేరు? అనుశ్రీ మ్యామ్. అనుశ్రీ. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు అనుశ్రీ? 8th క్లాస్. 8th క్లాసా? మెడిటేషన్ చేస్తున్నావా అనుశ్రీ నువ్వు? ఎంతసేపు కూర్చుంటావు? 30 minutes అలా కూర్చుంటా మేడం. ఓకే, నీ వయసు ఎంత? అంతసేపు కూర్చుంటున్నావా? ఎలా ఉంది కూర్చుంటే? మెడిటేషన్ చేస్తుంటే ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. బాగుందా? ఏమన్నా మంచిగా అనిపిస్తుందా? అంటే నీకు ఏమన్నా తేడా ఉందా చేయక ముందు చేసిన తర్వాత? ఎస్ మేడం, చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే చదవడంలో తేడా ఉందా? ఎస్ మిస్. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదవడానికి నువ్వు ఎక్కువ టైం పెట్టక్కర్లేదు. గంట సేపు చదివేది అర్ధ గంటలోనే వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా ఏమన్నా కూడా క్లాస్ లో చెప్పేటప్పుడు ఇలా ముద్ర పెట్టుకొని కూర్చున్నావు అనుకో, నువ్వు వినేది కూడా నీకు తొందరగా, క్లాస్ లో ఏదైనా సార్ వాళ్ళు చెప్పేది కూడా తొందరగా నీకు బుర్రకి ఎక్కిపోతుంది. కనిపిస్తుందా ముద్ర? ఎస్ మిస్. జ్ఞాన ముద్ర అన్నమాట ఇది. అలా పెట్టుకొని కూర్చున్నా కూడా నీకు అద్భుతంగా ఉంటుంది అనమాట. ఓ, పిరమిడ్ పెట్టుకుంటున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా పిరమిడ్ పెట్టుకొని చక్కగా పొద్దున్నే లేస్తూనే చెయ్యు, అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా చేయాలి. పడుకునే ముందు కూడా మెడిటేషన్ చేసి పడుకోవాలి. చేస్తావా? మా అక్క మాట్లాడతారండి. హాయ్ మ్యామ్. హాయ్. నేను మెడిటేషన్ చేస్తున్నాను మ్యామ్. చేస్తున్నారా? ఏం చదువుతున్నారు మీరు? నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను మ్యామ్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏమి పేరు? మీ పేరు? లావణ్య మ్యామ్. లావణ్య. ఓకే, ఎలా ఉందమ్మా మీరు చేస్తున్నప్పుడు? ఏమి మీకు ఎక్స్పీరియన్స్? మెడిటేషన్ చేసిన తర్వాత మైండ్ అంతా ఫ్రీగా ఉంటుంది. మైండ్ అంతా ఫ్రీగా అవుతుంది. ఏమన్నా హెల్త్ అది బాగోపోతే కూడా
చాలా బాగుంటుంది మెడిటేషన్ చేసిన తర్వాత. ఏం సమస్య ఉందమ్మా హెల్త్ అంటే? ఇప్పుడు ఫీవర్ గా ఉంది మ్యామ్. ఇప్పుడు మామూలుగా అయితే బాగానే ఉన్నావుగా, ఇంకేం లేవు కదా, సమస్య అయితే ఏం లేదు కదా. నైట్ టైం అది చదువుతున్నాను. పిల్లలు పెట్టుకొని చదివితే కొంచెం బాగా అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లే పొద్దున లేస్తూనే చెయ్యండి. బ్రహ్మ ముహూర్తంలో ఎలాగో చదవడానికి లేస్తారు కదా, ఒక 20 minutes అలా చెయ్యండి. రాత్రి పడుకునే ముందు కూడా ఖచ్చితంగా చేసి పడుకోండి అమ్మా. అలాగే చెప్తున్నాను కదా, ఇలాంటి ముద్ర పెట్టుకున్నారంటే మీరు చక్కగా మీకు ఆ సబ్జెక్ట్ ఏదైనా కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఈజీగా ఎక్కిపోతుంది అనమాట, మన బుర్రలోకి తేలిగ్గా ఎక్కిపోతుంది. ఈ ముద్ర పెట్టుకొని క్లాస్ లో కూర్చున్నా కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకేమన్నా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిందా ధ్యానం చేస్తున్నప్పుడు? ఏమైనా కనపడడం కానీ? చిన్న పిల్లలు కదా, తొందరగానే కుదురుతుంది. ఇంకేమన్నా టిక్స్ ఏమన్నా చెప్తాను మ్యామ్? ఈ ముద్ర పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ ఈ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ ఆక్యుప్రెషర్ పాయింట్ అన్నమాట. ఇది ఇలా ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడం. బొట్టు పెట్టుకుంటాం కదా పైన, ఆ మధ్య స్థానం ఇక్కడ పెట్టుకో, ఇలా వదిలేయడము, రిలీజ్ చేయడము, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం. అలా చేస్తున్నా కూడా మీరు ఇప్పుడు క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే దానికి ముందు కొంచెం సేపు అది ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం చేశారంటే ఒక 20 times అనుకోండి, ఇక్కడ యాక్టివ్ అయిపోతుంది కదా మనకి, ఇదంతా కూడా చక్కగా యాక్టివ్ అయిపోతుంది, బాగా సబ్జెక్టు లోపలికి వెళ్తుంది. అలా చదువుకునేటప్పుడు కూడా మనము అలా ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం కూడా చేస్తే బాగా జ్ఞాపక శక్తి పెరుగుతుందమ్మా. ఈ చిన్ముద్రను ఇక్కడ ప్రెస్ చేయడం కూడా అలా. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయితే కూడా ఇక్కడ చెప్పొచ్చు, ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు ధ్యానం చేసేటప్పుడు. చిన్నపిల్లలు తొందరగా కుదురుతుంది, వాళ్ళకి ఏమైనా కనిపించడం అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా మార్పులు కూడా వస్తూ ఉంటాయి, అవి కూడా మీరు చెప్పచ్చు అనమాట. బిఫోర్ ధ్యానం, ఆఫ్టర్ ధ్యానం ఏముంది, ఏం తేడా అయింది మీకు అనేది కూడా చెప్పచ్చు. ఓకే డాడీ. సార్ నమస్తే మేడం. మా పాప అండి ఇద్దరును. నేను గోల్డ్ వర్క్ చేస్తాను మేడం, గోల్డ్ ఐటమ్స్ అవి చేస్తాను, హారమ్స్. నర్సీపట్నం మేడం, విశాఖ జిల్లా. ఓకే మేడం, బాయ్. బాగున్నారు సార్, పిల్లలు చక్కగా మెడిటేషన్ చేస్తున్నారు. ఇట్లే ప్రతి పిల్లలు కూడా, చిన్న పిల్లలప్పటి నుంచి కూడా మెడిటేషన్ చేయిస్తే చాలా వాళ్ళలో ఎదుగుదల అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు చాలా అద్భుతంగా ఉన్నారు. అట్లే కంటిన్యూగా చేయించండి సార్, ఇల్లంతా కూడా ధ్యాన కుటుంబం అయిపోతుంది. మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి, మన వీడియో షేర్ చేయండి, ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేయండి. పిరమిడ్ తయారు చేయించి ఐరన్ ది పైన మేడ పైన పెట్టండి మేడం. ఓకే, మంచి సార్. ఐరన్ పిరమిడ్ తయారు చేసి మేడ మీద పెట్టాం. బాగుంటుంది, అది పెట్టిన దగ్గర నుంచి బాగుంటుంది అది మేడం. ఖచ్చితంగా ఉంటుంది సార్, రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది శక్తిని తీసుకుంటుంది కదా, మొత్తం ఇల్లంతా కూడా ఇస్తుంది కదా. బాగుంటుంది మేడం. ఏం ఎక్స్పీరియన్స్ అయినారు సార్ మీరు మెడిటేషన్ లోకి వచ్చాక? బాగుంది మేడం, అంతా ప్రశాంతంగా ఉంటుంది, కోపం ఉండట్లేదు, అనేది అలా బాగుంది మేడం. ఒకటని కాదు, అన్ని బాగానే ఉన్నాయి. అంతే, వచ్చినాక ఏమేం మార్పులు అయినాయి అనేది మనం గమనిస్తూ ఉండాలి కదా, అట్లా అన్నమాట. ఖచ్చితంగా అంటే ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఏం మార్పులు వచ్చాయి. మీరు అంటున్నారు కోపం తగ్గిందని, గొప్ప విషయమే కదా, కోపం తగ్గడం అనేది ఎంత పెద్ద విషయము. అలా అన్నమాట. ప్రతిదీ ఏమి తేడా ఉన్నాయని మనం గమనిస్తూ ఎరుకతో ఉండాలన్నమాట. ఈ మార్పులు వచ్చాయి మాలో అనేది. అవును మేడం, ఇంకా డెప్త్గా చేయాలి మేడం, ఇంకా లోతుగా ప్రయాణించాలి దాంట్లో. అయిపోయినా ఉన్నా మనకు అంత అసలు ఫస్ట్ దాని ఇంకా మనం ఒక 1 hour అలా పొద్దున, మధ్యాహ్నము, రాత్రి మెడిటేషన్ లో చాలా ఉంది. పూర్తి స్థాయిలో లోతు ప్రయాణం చేస్తేనే గానీ దాని గురించి మనం మాట్లాడలేం. చాలా అద్భుతం ఉంది, అది కష్టం చేసుకుని ఉండాలి. సాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. అంతే సార్. ఫస్ట్ 1 గంట సార్, తర్వాత 2 గంటలు, ఇప్పటికి మంచి సిట్టింగ్ లోనే 3 గంటలు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని కోరుతాను. ఇంకేం మొక్కుబడి కోరాల్సిన పని లేదు, ఏది లేదు, అంతా బాగానే ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు, మనకు ఆలోచించే పని లేదు. దేని గురించి మనకు ఆలోచించే పని లేదు, మాకు ఆయనే పంపిస్తాడు అన్ని.
మన Yes. ఆత్మజ్ఞానం ఉంటే చాలు, అది ఒకటే కోరుకుంటాను. ఏది అవసరం బాగుంది మేడం, అంతా బాగుంది, సూపర్ గా ఉంది. మెడిటేషన్ లోకి వచ్చే బాగుంది. 1 year బట్టి నేను నాన్ వెజ్ మానేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు మానిపిందామంటే ఇంకా అలా అలవాటు పడ్డది కదా, దగ్గర దగ్గర చాలా రోజులు బట్టి 30 years బట్టి తింటున్నది, వదలలేరు కదా. అలాగా తగ్గించాలి. చాలా వరకు తగ్గించాం. వీక్లీ 3 days 4 days తినేవాళ్ళం. బాగా ఎక్కువ అంటే ఈ బాయిలర్ చికెన్ అది కాకుండా మామూలుగా పెంచుకున్న చికెన్లు అవి తినేవాళ్ళం, బాను తినేవాళ్ళం. కానీ మొత్తం నేనైతే కనుక మానేసాను పూర్తిగా. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ఏమైనా ప్రెజర్ చేస్తే నూడిల్స్ అని ఏదో తింటున్నాను తప్ప, అది కూడా అయిష్టంతో తింటున్నాను తప్ప ఇష్టంతో అనేది ఏం కాదు. పిల్లలు కూడా తగ్గించాను. మా మిస్సెస్ అయితే మొన్న చెప్పారు కదా, నాన్ వెజ్ తింటాకి దానికి జ్ఞానానికి నాన్ వెజ్ కి సంబంధం ఏముందంటే, కడుపులో అది వెళ్ళిన తర్వాత రావణుడికి రాముడికి యుద్ధం జరిగినట్టు జరుగుతుంది ఆయన అని చెప్పారు కదా. అలాగేంటంటే మా మిస్సెస్ గబుకుని ఏదన్నా టెంప్ట్ 2 ముక్కలు మాంసం ముక్కలు తిన్నా వాంతులు అయిపోతా ఉన్నాయి అవి. ఇబ్బంది పడుతున్నారు ఆవిడ. అంతే, అది సహించడం లోపల స్వీకరించడం లేదు. నాన్ వెజ్ మానేసిన తర్వాత దేవుడి దగ్గరికి మనం వెళ్ళగలం మేడం. నాన్ వెజ్ ఉన్నంత వరకు దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం మేడం. ఎక్కడో బయట, ఊరు బయట ఉండాల్సిన శ్మశానము మన పొట్టలో ఎట్లా సార్ కదా. హెల్త్ పరంగా అన్ని అంతా బాగానే ఉంటుంది, నాకు ఎప్పుడు దేనికి ఇబ్బంది లేదు. కాకపోతే ఆధ్యాత్మికతతో గురించినే నేను మెడిటేషన్ లోకి వచ్చాను. పర్లేదు, అన్ని పర్లేదు. కాకపోతే ఆధ్యాత్మికత గురించి వచ్చాను, దాని గురించనే నేను మాంసం మానేశాను. కేవలం దాని గురించే. ఎందువల్లంటే ఒక శనివారమే మనం ఒక రోజు మనం వెళ్ళడానికి, మన నాన్ వెజ్ మానేసి మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక రోజు మానేస్తే ఆ రోజు ఒక రోజుతో దేవుడితో సంబంధం ఉన్న తర్వాత తెగిపోయినట్టు కాదు కదా. జీవితం ఉన్నంత వరకు దేవుడితో సంబంధం ఉన్నప్పుడు మరి జీవితం ఉన్నంత వరకు మాంసం మానేయాలి కదా. అది దానివల్ల ఏంటంటే పూర్తిగా దాని మీద నాకు అసలు చాలా తినేవాడిని, చాలా ఎక్కువగా తినేవాడిని. కానీ ఇంకా చూస్తేనే చిరాగా అనిపించింది దాని గురించి. దగ్గర 1 year దాటి 2 months 3 months అయిపోయింది మానేశాను చాలా వరకు. ఈ దేవుళ్ళు మొక్కుబడిని ఇవన్నీ వీళ్ళు పెట్టుకున్నాయి, మనుషులు పెట్టుకున్నాయి అవన్నీ ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాం. అవి వాళ్ళు తినడానికనే చెప్పేసి పెట్టుకున్నారు తప్ప అదేం కాదు. ఈ తర్వాత ఏంటంటే అది తినేసి మరి మాంసం తినేసి దేవుడు అమ్మవారి గుడికి దండానికి పెట్టడు. ఆ మాంసం తినేసి దండం పెట్టాలి కదా. మరి ఎందువలంటే ఆ మాంసాన్ని కోడిని మొక్కుబడి కోసేసి తల్లి సగం ఈడు సగం కదా తింటున్నారు. మరి తినేటప్పుడు మరి ఆ మాంసం తినేసి తల్లి కాళ్ళ మీద ఎందుకు పడ్డారు? మరి పడాలి కదా. ఏంటి మేడం? మరి మాంసం తినేసినప్పుడు మరి ఆ అమ్మవారికే దూరంగా ఉంటాడు. మరి అలాంటప్పుడు మరి వీడికి దేవుడి మీద భక్తి ఎక్కడ ఉన్నట్టు, దేవుడు అంటే గౌరవం ఎక్కడ ఉన్నట్టు లేనట్టే కదా. అప్పుడు మరి మాంసం తింటేనే దేవుడి దగ్గరికి వెళ్ళగలడు. మరి మాంసం తినలేనప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టగలడు అమ్మవారికి. మరి అలాంటప్పుడు మరి మొక్కుబడి అలాగని చెప్పేసి ఇద్దరు వాటాలు వేసుకొని తినేసినప్పుడు మరి అప్పుడు ఏది లేదా? చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇక్కడ సార్ క్లాస్ లో ఉన్నారు, హ్యాపీ, మంచి ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు సార్. ఎంత అద్భుతంగా ఉందో. గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని చేస్తాను మేడం. కరూర్ వైశ్య బ్యాంక్ లో చేస్తున్నాను ప్రజెంట్ నేను, గోల్డ్ అప్రైజర్ గా. మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు, అలాగే మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. పాపం దేవుడికి ఏమో ఆశ పెడతారు, ఓకే, ఒకవేళ వాళ్ళు బలి ఇద్దామనుకున్నా కూడా వాళ్ళు ఇచ్చింది అక్కడే పెట్టి పోవడం లేదు సార్, పెట్టిండేది మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. అదే మరి ఇద్దరు వాటా వేసుకున్నాను, సగం మీరు తినేయండి చేస్తున్నారు ఆ పని. అమ్మవారికి పేక కోసేసా, పేక నువ్వు తినే, ఉన్నది నేను తినేస్తానని వాటాలు వేసుకొని తినేటప్పుడు మరి ఆమె మరి నేను మాంసం అది తినేసి ఆమె గుళ్ళో కూర్చునేటప్పుడు ఈడు మాంసం తినేసి తల్లి పాదాల మీదకి ఎందుకు వెళ్ళి పడ్డా? ఎందుకు భయపడతాడు? మాంసం తినడానికి ఆవిడ భయపడలేదు, ఎందువల్లంటే ఈడే వడ్డించాడు మాంసాన్ని. మరి ఈడెందుకు మరి మాంసం తినేసి దండం పెట్టడు? మరి అప్పుడు ఎందుకు గుర్తొచ్చింది వీడికి? తప్పు అని తెలుస్తుంది. అంతే కదా మేడం. ఓకే మేడం, బాయ్.
థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు, ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఎవరు? మేడం మా మేనేజర్ పాడతారు. ఆ. ఇంకా పిల్లలు ఎవరైనా ఉన్నారా? నిర్మల గారు ప్రయత్నం చేస్తున్నారు పిల్లలతో పాడించాలని. నిర్మల గారు వస్తున్నాను మేడం. త్వరగా త్వరగా. నీకు మేడం మంచి చెప్తారు నాన్న. మేడం మా మెయిన్ నేను మెడిటేషన్ లో జాయిన్ అవడానికి మా అబ్బాయి కోసమే మేడం. ఏంటంటే చదివింది గుర్తుండదు మేడం. అంటే చదువు ఒక్కటే, మిగిలినవన్నీ చాలా అన్ని డాన్సులు గానీ సాంగ్స్ ఇవన్నీ చాలా బాగా చేస్తాడు. చదువు మీద ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఏం చేయాలంటారండి? అంతే, చక్కగా మెడిటేషన్ చేయించడమే, ఏం చేసేది ఏం లేదు. కళ్ళు మూసుకొని కూర్చోండి ఒక చోట ఒక 5 నిమిషాలు. పొద్దున్న నిద్ర లేస్తూనే ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టండి. పడుకునే ముందు ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టండి. ఆ 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు చేయండి చాలు, ఇంకేం చేయక్కర్లేదు. చెప్పండి మేడం మీరే ఒకసారి. కూర్చుంటావా? కళ్ళు మూసుకొని కూర్చోవాలి, అంతే, ఏం చేసేది లేదు. ఇలా పెట్టుకోవడము, వేళ్ళలో వేలు వేసుకోవడము, కళ్ళు మూసుకొని కూర్చోవడము, అంతే. మేడం అని చెప్పాను విను, ముందా మేడం చెప్తుంది విను ఫస్ట్. అంతే చెప్పు. కళ్ళు మూసుకొని కూర్చో చాలు, అంతే, ఇంకేం లేవు. ఒక పిరమిడ్ తెచ్చి తన నెత్తి పెట్టండి. పిరమిడ్ తెచ్చి పెట్టాలి. ఆ పిరమిడ్ పెట్టడము, కళ్ళు మూసుకొని కూర్చోవడం, ఇది సాధన చేయించండి చాలు, అద్భుతంగా వస్తుంది మీరు అన్నట్టు, అంతే. అన్ని విధాలుగా వస్తుంది. పిరమిడ్ ఉందా ఇంట్లో? నేను ఇప్పుడే ఈ మధ్య జాయిన్ అయ్యాను మేడం. చెప్పాను, మా ఆడబడుచు ఉండేవారు అనమాట, ఆవిడ చెప్పాక నేను జాయిన్ అయ్యానండి. మరి రోజు పిరమిడ్ పెట్టుకోండి, పిరమిడ్ తెచ్చుకోండి అంటున్నాం కదా. పిరమిడ్ రావడానికి వారం రోజులు మన క్లాస్ జాయిన్ అయ్యి 3 వారాలు అవుతుంది. తెప్పించుకోండి, ఫస్ట్ పిరమిడ్ తెప్పించుకోండి, ఆ పిరమిడ్ పెట్టండి, అద్భుతంగా ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది. ఏం లేదు, కళ్ళు మూసుకొని కూర్చోమనండి, తనకి చేయాల్సింది ఏమీ లేదు. ఫస్ట్ కూర్చోవడం మొదలు పెట్టించండి. ఒక 5 నిమిషాలు కూర్చోనాన్న, నేను టైం పెడతాను, 5 నిమిషాలు కూర్చో అని చెప్పండి. కళ్ళు మూసుకోమనండి, వేలలో వేలు, కాళ్ళు క్రాస్ చేసుకోవడం తెలుసు కదా. కింద ఏదైనా మ్యాట్ వేసి కూర్చోబెట్టండి పొద్దున్న లేస్తూనే. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా ఒక 5 నిమిషాలు కూర్చోనాన్న, కళ్ళు మూసుకొని కూర్చో అని పిరమిడ్ పెట్టి కూర్చోబెట్టండి. ఆ తర్వాత పడుకోనివ్వండి, అంతే. ఇలా చేస్తూ రండి, ఈ సాధన చేయనియండి. ఆ తర్వాత ఇక్కడ ప్రెస్ చేయడం చెప్పాను కదండి, ఇది యాక్యుప్రెషర్ పాయింట్ ఉంది. ఈ పాయింట్ లో ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ చేయించండి, ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓకేనా? అది చేయండి, అంతే చాలు. చిన్నపిల్లలకి అంతకంటే ఏం అవసరం లేదు. మొదట 5 నిమిషాలు కూర్చొని, వాళ్ళు కూర్చోవడం మొదలు పెట్టాక దాన్ని 10 నిమిషాలు చేతురు, ఎందుకంటే ఏది అవసరం లేదండి. చెప్పు మేడం, అలా చేయకూడదు చెప్పు. చెప్పు, భయం ఉంటుంది కదా మీకు. మేడం బాగా ఎంకరేజ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకా ఎవరు? రాఘవయ్య సార్. ఓకే సార్, అడ్మిట్ చేస్తాను. నమస్తే మేడం. నమస్తే రంగరాజ్ మాస్టర్. ఈరోజు పొడుపు కదలండి. నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో పడితే చస్తుంది, ఏమిటది?
ఉప్పు సార్. ఉప్పు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఉప్పు. హనుమంతుడి భార్య గొప్ప ధనవంతురాలు, తట్టెడు సొమ్ములు పెట్టుకొని తల వంచుతుంది, ఏమిటది? హనుమంతుని భార్య గొప్ప ధనవంతురాలు, తట్టెడు సొమ్ములు పెట్టుకొని తల వంచుతుంది, ఏమిటది? ఏమండి? ఎవరికైనా తెలుసా? మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? లేదా? ఆన్సర్ వచ్చేసి కొర్ర కంకులు, గొడ్లు కంకులు. కంకులు అన్ని అట్లానే గోల్డ్ కలర్ లో ఉంటాయి కదా, గొడ్లు కంకులు. సంతలో షావుకారు, ఊరిలో ఉద్యోగదారు, గట్టు మీద గంగాధర రాయుడు, ఏమిటది? ఎక్కడ కని విని ఎరగకుండా ఉన్నాయి సార్ ఇవి. బాగా రీసెర్చ్ చేస్తాను మీ దీని మీద. సంతలో షావుకారు, ఊరిలో ఉద్యోగదారు, గట్టు మీద గంగరాయుడు, ఏమిటది? సార్ మీకు ఏమన్నా ఐడియా ఉందా? మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? లేదు, క్లూ ఇవ్వండి సార్. అది మనం ధరిస్తామండి నిత్యం. క్లూ వచ్చేసి రింగ్. రింగ్ కాదు. సంతలు మనం అది యూజ్ చేస్తాం, నుదుటన ధరిస్తాం. నుదుటన ధరిస్తాం. ఈ పూజ. కరెక్ట్ మేడం. సన్న జాతుల కన్నా చక్కని పువ్వులు సన్న తీగలు జల్లులుగా పూయను, ఏమిటది? సన్న జాతుల కన్నా చక్కని పువ్వులు సన్న తీగలు జల్లులుగా పూయను, ఏమిటది? మాస్టర్ ఐడియా ఉందా? సన్న జాతుల కన్నా చక్కని పువ్వులు సన్న తీగల జల్లులుగా పూయను, ఏమిటది? మంచునా సార్? నీళ్ళ? కాదు మేడం, ఇవి కూడా పువ్వులే. నక్షత్రాల? కాదండి. ఆన్సర్ వచ్చేసి కాకర పువ్వులు. కాకర పువ్వులు, కాకర పువ్వులు. సంతలన్నీ తిరుగుతాడు, సమానంగా పంచుతాడు, ఏమిటది? సంతలన్నీ తిరుగుతాడు, సమానంగా పంచుతాడు, ఏమిటది? సమానంగా పంచుతాడు. మాస్టర్స్ ఐడియా ఉందా? సంతలన్నీ తిరుగుతాడు, సమానంగా పంచుతాడు. రాసా? త్రాస్ కరెక్ట్ సార్. టాటా. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ, ఏమిటది? మామిడికాయ? కరెక్ట్ మేడం, కరెక్ట్ కరెక్ట్. మామిడి పిండి. మత్తు కాని మత్తు, ఏం మత్తు? గమ్మత్తు? గమ్మత్తు కరెక్ట్. ఇంకా? నిద్రమత్తు. నిద్ర మత్తు కాదు మేడం, కిమ్మత్తు. గమ్మత్తు, కిమ్మత్తు. పాలు కాని పాలు, ఏమి పాలు? పాలు గాని పాలు. పాపాలు కరెక్ట్. పాపాలు కరెక్ట్. ఇంకా? చేపాలు. చేపాలు కరెక్ట్ సార్. ఇంకా? మనకు వచ్చేది ఎక్కువ ఉంటే ఏంటి చెప్పండి, అందులో ఆన్సర్ ఒకటి ఉంది. మనకి ఎప్పుడు వద్దన్న వచ్చేది కోపాలు. కోపాలు కరెక్ట్ మేడం. ఇంకా? పాపాలు, దీపాలు, కోపాలు, తాపాలు, శాపాలు, మురిపాలు, లోపాలు, దీపాలు. ఆన్సర్స్. పాప కాని పాప. పాప కాని పాప, ఏం పాప? కనుపాప? అనుపాప కరెక్ట్ మేడం, కరెక్ట్. పతి కాని పతి, ఏం పతి? అలోపతియా సార్? అలోపతి. ఇంకా? సమ్మతి? ఇంకా? హోమియోపతి సార్. భూపతి. హోమియోపతి. ఇంకా? భూపతి. భూపతి రైట్ ఆన్సర్. ఇంకా? తిరుపతి, పరపతి. కరెక్ట్ ఆన్సర్, తిరుపతి, పరపతి. కిటకిట బండి, కిటారు బండి, ఎందరు కూర్చున్నా విరగని బండి, ఏమి బండి? మాస్టర్ కాదు సార్, ఇది ఒక బండే, మంచం కాదు. కిటకిట బండి, కిటారు బండి. కిటకిట బండి, కిటారు బండి, ఎందరు కూర్చున్నా విరగని బండి, ఏమి బండి అది? రైలు బండి? రైలు బండి కరెక్ట్ మేడం, కరెక్ట్ గా. ఏం సార్ మీరు ఏదో పేపర్ లీక్ చేసినట్టున్నారు మేడం. లేదు లేదు, ఏం కాలేదు. మేడం గెస్ట్ చేస్తున్నారు, మేడం గెస్ట్ చేస్తున్నారు. రాజుగారి తోటలో రోజా పువ్వులు చూసేవారే గాని లెక్కించేవారు లేరు, ఏమిటది? ఆకాశంలో నక్షత్రాలు. కరెక్ట్ మేడం. సన్నగా చెక్కింది, నూనె మెరుగు పెట్టింది, ఏడాదికి ఒకసారి గంటి కదిలిస్తారు, ఏమిటది?
సన్నగా చెక్కింది నూనె మెరుగు పెట్టింది ఏడాదికి ఒక్కసారి గంటి కదులుస్తారు ఏమిటది ఆవకాయ మేడం? ఆవకాయ కాదు మేడం, అది కూడా వస్తుంది తర్వాత ఉంది ఇంకా. సన్నగా చెక్కింది నూనె మెరుగు పెట్టింది ఏడాదికి ఒక్కసారి మాత్రమే కదిలిస్తారు, అది ఉత్సవాల్లో మాత్రమే కదులుతుంది. క్లూ వచ్చి ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడే కదుపుతా ఉంటారు వాటి. రథం కరెక్ట్ సార్. తారాల పాము, చక్కటి పాము, నూతుల పాము, నున్ననైన పాము, నేనెవరిని? వానపాము. వానపాము కాదు సార్, పాము కాని పాము ఇది, అది పామే కదా వానపాము. కాదు సార్, తారల పాము, చక్కటి పాము, నూతుల పాము, నున్ననైన పాము, మనం తింటాము. క్లూ వచ్చి పొట్లకాయ కరెక్ట్ అండి. తండ్రిని చంపి తాతను గూడి తండ్రిని కన్నది, నేనెవరిని? తండ్రిని చంపి తాతను గూడి తండ్రిని కన్నది, నేనెవరిని? కాదండి. మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? ఆన్సర్ వచ్చేసి మజ్జిగ. మజ్జిగ, పెరుగు. పెరుగు తోడేసిన మళ్ళీ మజ్జిగ. తెల్లటి శనగల్లో ఒకే రాయి, చేతితో తల్లండి నోటితో ఏరడం, ఏమిటది? తెల్లటి పుస్తకం కరెక్ట్ మేడం. ఓకే మేడం కరెక్ట్, పుస్తకం. ఈడివారి కోడలు తిరిగల వారికి ఆడపడుచు, వయసులో కులికే వయ్యారి, వైశాఖ మాసంలో వస్తుంది, నేనెవరిని? జీడివారి కోడలు సిరిగల వారికి ఆడపడుచు, మామిడికాయ కరెక్ట్ మేడం. అక్కా చెల్లెల అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గర ఉన్నారు దగ్గరికి చేరలేని వారు, నేనెవరిని? అక్కా చెల్లెల అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గరగా ఉన్నారు దగ్గరికి చేరుకోలేరు, మేడం? కళ్ళు. కరెక్ట్ మేడం, కళ్ళు కరెక్ట్. అత్తకు పన్నీరు, గురుగురుడు, దాని దగ్గరకు వెళితే లబలబలు, నేనెవరిని? అత్తకు పన్నీరు, గురుగురుడు, దాని దగ్గరికి వెళ్తే లబలబలు. క్లూ వచ్చేసి ఇది ఒక పువ్వు. గులాబీ కాదు, ఇంకా గుచ్చుకునే పూలన్నీ చెప్పండి అయితే. తామర కాదు మేడం, గుచ్చుకునే పువ్వు ఇది. ఐడియా ఉంది ఎవరికన్నా? మొగల చెట్టు, మొగల పువ్వు. మొగలి పువ్వు కరెక్ట్ సార్, మొగలి. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మంచి రోజు చూసి పంచన చేరింది, నేనెవరిని? ఏమండి? కాదండి, పంచన మజ్జిగ చేసే కవ్వం కాదండి, ఆన్సర్ అది కాదు. ఇంకా అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మంచి రోజు చూసి పంచన చేరింది, మంచం కరెక్ట్ సార్. ఎండకు ఎండి వానకు తడిసి మూల నక్కి కూర్చుంది, నేనెవరిని? కాదండి. ఎండకు ఎండి వానకు తడిసి మూల నక్కి కూర్చుంది, నేనెవరిని? గొడుగు కరెక్ట్ మేడం. తాటాకు గొడుగు. ఓకే సార్, ఇంకా కంప్లీట్ చేద్దాము. టైం నిత్య సత్యాలండి. ఆచారం లేని నాలుక, నీ నీచ బుద్ధి వదులు నాలుక, ఎముక లేని నాలుక, విచారము లేకనే ఇతరులను దూషించే నాలుక, హరిహర అను ఓ నాలుక. దీని భావం వచ్చేసి మంచి మాటలు నాలుగుతో మాట్లాడాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి నాలుగుకి, అదేవిధంగా ఇతరులను దూషించకూడదు, మంచిగా దైవనామస్మరణ చేస్తే అందరికీ మంచిది. నాకు ఇంటి చిట్కా అండి. పరగడుపున మజ్జిగ తాగితే ఉపయోగం. శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది, కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తాయి, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, హై బీపీ ఉన్న వారికి
బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది ఈ మజ్జిగ తాగడం వల్ల. మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగితే మంచిది. విరోచనాలు కూడా తగ్గుతాయి ఈ మజ్జిగ తాగడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్ రంగనాథ్ సార్ గారికి. థ్యాంక్ యూ సార్, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం. సార్ ఈరోజు శనివారము అక్కడ మన మహావతార్ ఫౌండేషన్ లో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగి ఉంటుంది. ఎలా జరిగింది ఏంటి? ఎస్ మేడం. అంటే ప్రతి శనివారం వచ్చేసి మనం సమగ్ర స్వాస్థ్య శిబిరం అంటే అదే క్యాంప్ అంటాం కదా, క్యాంప్ లాగా జరుగుతుంది. అక్కడ అంతా అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. కర్ణాటకలో, ఆంధ్ర నుంచి కూడా కొంతమంది. బట్ అయితే మన మాస్టర్స్ కూడా ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా అక్కడ రావచ్చు. అంటే ఈ సమస్యలు ఎట్లా ఉంటాయంటే హాస్పిటల్కి పోతే చిన్న ప్రాబ్లం పోతే పెద్దగా తయారు చేస్తారు వాళ్ళు. సో అది సమస్య. అంటే మనము ధ్యానము జ్ఞానం చేస్తున్నాం కాబట్టి చాలా వరకు ఎమర్జెన్సీ క్రియేట్ కాదు. ధ్యానం చేసి ఎందుకంటే శక్తిని పెంచుకోవడానికి. ఓకే, మనలో ఉన్న శక్తి దినదినం ఉపయోగిస్తాం కదా, ఆ శక్తి సరిపోదు. మనం ఎంత శక్తి పెంచుకుంటున్నా కానీ అన్ని ఆలోచనలు ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ఆ ఎక్కువ ఆలోచనల వల్ల శక్తి వేగంగా తగ్గుతూ ఉంటుంది. అది చెప్తాం కదా, మనం సంపాదించేది 100 రూపాయలు అయితే ఖర్చు పెట్టేది 1000 రూపాయలు. అది మన పరిస్థితి. ఇప్పుడున్న సమాజ పరిస్థితి అలా ఉందన్నమాట. దానివల్ల మనము సాధ్యమైనంత వరకు ధ్యానంను పెంచుకుంటూ ఇంకో పక్కన రోగాలు వస్తే అలోపతి పోకుండా చూసుకోవాలి. అంటే సడన్గా ధ్యానం చేసినంత మాత్రాన్ని ఇమ్మీడియట్గా అన్ని రోగాలు వెళ్ళిపోతాయి, ఇప్పటికిప్పుడే తగ్గిపోతాయని కాదు. ధ్యానం చేస్తూ పోతే ఓ పక్క శక్తి పెరుగుతూ వస్తుంటుంది, ఇంకో పక్క కర్మలు కూడా కొన్ని మనం పూర్వజన్మ కర్మలు కూడా కొద్దిగా తగ్గుతూ వస్తుంది. సో దీంతో పాటు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, ఎమర్జెన్సీ కంటే కొద్దిగా ఇంకో తక్కువ ఏదైనా ఉంటే అలాంటి వాటికి మనం వేరే చికిత్సలు వాడుకోవాలి. ముద్ర చికిత్స, ఆకు ప్రెజరు, మూత్ర చికిత్స, మర్మ చికిత్స, తర్వాత సమగ్ర జీవన శైలి అంటే సాత్విక ఆహారం, ఎలాంటి విషయం అంటే మందులు కొట్టిన ఆహారం తినకూడదు. ఆ తర్వాత ఇంటి నివారణలు ఇవి వాడుకుంటూ పిరమిడ్ శక్తి ఎక్కువ ఉపయోగించుకుంటూ ఇట్లా వెళ్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు ఏ ఎమర్జెన్సీ రాదు. ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే అది మన కర్మానుసారంగా ఏమన్నా వస్తే అప్పుడు అలోపతి హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. ఇంతవరకు ఇలా మెయింటైన్ చేయాలి. దానికోసమే సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం మనం ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమం కూడా అదే. ఓకే, ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం కూడా అదే అన్నమాట. అలా జరుగుతుంది. ఇప్పుడు 365 రోజులు స్టార్ట్ అయింది. మనం ఇప్పటికే ఒక మంత్ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ సెకండ్ మంత్లో కూడా ఎంటర్ అయ్యాం యాక్చువల్గా. సో మీరు అందరూ కూడా తప్పకుండా అంటే అందరూ చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే ఈ సాటర్డే రోజు మనం చూస్తే తెలుస్తూ ఉంది, ఇంతమంది మాస్టర్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. ఇట్స్ గుడ్ సైన్. కొన్ని సెషన్స్లో మేము అబ్జర్వ్ చేస్తాం, అంటే కన్నడ, తర్వాత అక్కడ హిందీ, ఇంగ్లీష్. సో చాలామంది అంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయరు. మామూలుగా అందరూ ఉంటారు జూమ్లో. ఇప్పుడు ఇలాగా ఎక్కువ మంది మాట్లాడుతూ బాగా కొద్దిగా అంటే అంత సాటర్డే అంటే విశేష కార్యక్రమం కాబట్టి అందరూ మాట్లాడాలి. ప్రతి ఒక్కరు అవకాశం తీసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సో ఈ అవకాశం మళ్ళీ మీకు ఎక్కడ దొరకదు. బయట ఎవరు అడుగుతారు మిమ్మల్ని మాట్లాడమని చెప్పండి? ఇంట్లో మామూలు మాట్లాడేది వేరే, కానీ ఒక వేదికలో మిమ్మల్ని మాట్లాడమని చెప్పి ఎవరు అడగరు. ఓకే, సో కాబట్టి ఇక్కడ అడుగుతున్నారంటే ఇది అవకాశంగా భావించి ప్రతి ఒక్కరు ఏమో మీకు తెలిసింది ఏదని చెప్పండి. తెలిసింది చెప్పాలి, మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి. అయితే మనము శనివారం ఏంటంటే కన్నడలో ఏం చేస్తామంటే అక్కడ 2 గంటల నుంచి 3 గంటల కార్యక్రమం నడుస్తుంది పొద్దున్నే కన్నడ. దాంట్లో శనివారం పూట అర్ధగంట ధ్యానం చేసి అర్ధగంట సీనియర్ మాస్టర్ని పిలుచుకొచ్చి వాళ్ళ ధ్యానం ద్వారా వాళ్ళ యొక్క పరివర్తన ఏం జరిగింది, ధ్యానం ద్వారా వాళ్ళ జీవితంలో జరిగిన గొప్ప మార్పులు ఏంటి అని చెప్పిస్తున్నాము. అదొకటి స్టార్ట్ అయింది ఈ 2025లో. దాని తర్వాత ఏం చేస్తామంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందంటే చాలా విస్తృతంగా ఉంటుంది. 60 క్వశ్చన్లు ఉంటాయి. 60 క్వశ్చన్లు 6 రోజులకు సంబంధించి, అంటే మండే టు ఫ్రైడేకి సంబంధించి ప్రతిరోజుకు సంబంధించి 10 క్వశ్చన్లు ఉంటాయి.
సో ఇది మన యొక్క విధానం. ఇక్కడ కన్నడలో 365లో సేమ్ ఇప్పుడు హిందీలో స్టార్ట్ చేయబోతున్నాం. తెలుగులో కూడా మీరు కొంత స్టార్ట్ చేశారు. అయితే ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో దీన్ని బట్టి ఇలా చేస్తూ పోతేనే మనలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, లేదంటే కొంత అలక్ష్యం చేయబడుతుంది అనమాట. నేర్చుకోవడంలో అలక్ష్యం చూపిస్తారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అందరికి తెలుస్తుంది ఎలా ఉందనేది. ఇన్ని సెక్షన్స్ ఉంటాయి. ఇది కన్నడ ఈరోజు పేపర్, ఇది టుడే క్వశ్చన్ పేపర్ ఇది. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉందో. ఫస్ట్ 60 క్వశ్చన్లు ఉంటాయి. ఒక క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఫిల్ అప్ ది బ్లాంక్స్, అంటే ఆ యొక్క ఖాళీని పూర్తి చేయాలి. దీనికి 20 క్వశ్చన్లు ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ సెకండ్ సెక్షన్లో ఇది టిక్ మార్క్ పెట్టేది, అంటే మల్టిపుల్ చాయిస్. దీంట్లో 10 క్వశ్చన్లు ఉన్నాయి. తర్వాత ఇంకోటి మూడోది జస్ట్ ఇది, అంటే కరెక్టా కాదా, తప్పా రైటా అనేది దీంట్లో ఉంటుంది మూడో దాంట్లో. తర్వాత 4గో దాంట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్, చూడండి ఎలా ఉంటుందో. దీంట్లో 20 ఉన్నాయి. ఇది క్వశ్చన్ పేపర్. ఓకే, కనిపిస్తుందా క్వశ్చన్ పేపరు? ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో ఇలా ఉంటుంది ఈ క్వశ్చన్ పేపర్. ఫస్ట్ ఒక్కొక్క క్వశ్చన్ చదువుతాం, 2 సార్లు చదువుతాం క్వశ్చన్. నీట్గా వాళ్ళు టైం ఇస్తాము, వాళ్ళు పెన్ను పేపర్ పక్కన పెట్టుకోవాలి ఖచ్చితంగా. అయితే దీన్ని ఆన్సర్ చేయాలి, పార్టిసిపేట్ చేయాలనేది వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ మీద రావాలి. మనం చెప్తాము, వాళ్ళు వీడియో ఆన్ చేసుకోకుండా పార్టిసిపేట్ చేయకపోతే మనమేం దాంట్లో చేసేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి రివిజన్ కావాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ పేపరు తయారు చేయడం జరుగుతుంది. చాలా సమగ్రంగా ఉంటుంది ఇది. సో మీరు ఒకసారి దీన్ని కావాలంటే మీకు పర్సనల్గా కొంతమంది మాస్టర్ పంపిస్తాము, కోర్ గ్రూప్లో పంపిస్తాం, చూడండి ఒకసారి. సో ఇక్కడ ప్రతి ఒక్క, అంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఏం సెషన్ జరుగుతాయో, ఏ మాస్టర్ వచ్చి చెప్పిపోతారో ఆ సెషన్ నుంచి ఎవరైతే దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ప్రిపేర్ చేయడానికి, వాళ్ళు ప్రతిరోజు అన్ని విని నోట్స్ రాసుకొని ఒక 5-10 క్వశ్చన్స్ దాన్ని తయారు చేస్తాం అట్లా ప్రతిరోజు సంబంధించి. సో కాకపోతే ఏంటంటే మామూలు రోజుల్లో 6 క్వశ్చన్లు, లాస్ట్ సమగ్ర జీవనశైలి ఎక్కువ ఉంటాయి కదా, దాంట్లోంచి మనకు ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. సో అప్పుడు టోటల్గా 60 క్వశ్చన్లు వస్తాయి. ఈ 60 క్వశ్చన్లు అందరూ కూడా క్వశ్చన్ పేపర్ రాయడానికి ఆ రోజు ఎగ్జామ్ వచ్చే ముందు సాటర్డేకు ఫ్రైడే ఈవినింగ్ కూర్చొని లేదా ఏదో టైంలో అన్ని రివైజ్ చేసుకొని రావాలి. అన్ని వీడియోలు ఒకసారి వినాలి మళ్ళీ, ఎందుకంటే ఏ క్వశ్చన్ ఎప్పుడు వస్తే ఎక్కడ వస్తుందో తెలియదు. కాబట్టి ఇది ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నాం అంటే ప్రతి ఒక్కరిలో జ్ఞానాన్ని పెంచడానికి, సరైన విధంగా వాళ్ళు నేర్చుకోవడానికి ఒక మాస్టర్గా తయారు కావాలని మన ఉద్దేశం. 365 రోజుల కార్యక్రమం చేసేది జస్ట్ ఊరికి ఏదో ధ్యానం నేర్చుకొని రోగాలు పోగొట్టుకోవడానికి మాత్రం కాదు. రోగాలు పోతాయి, ఆటోమేటిక్గా పోతాయి. ధ్యానం చేస్తూ ఉంటే ఆ శక్తి వస్తుంది. దాంతోపాటు సమగ్ర స్వాస్థ్యంలో ఎన్ని చికిత్సలు ఉన్నాయి కాబట్టి మీ రోగాలన్నీ వెళ్ళిపోతాయి. రోగాలతో పాటు ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే మీరందరూ మాస్టర్గా తయారు కావాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ పేపర్. ఆన్సర్ పేపరు అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ సెక్షన్ 1 నంబర్ 1 క్వశ్చన్ అని చెప్పి చదువుతాము, దాన్ని రిపీట్ కూడా చేస్తాం. ఈ లోపల మీరు దాన్ని థింక్ చేసుకొని పక్కనే నంబర్ 1 సెక్షన్ 1 అని చెప్పి దాంట్లో ఆన్సర్ మీకు తెలిసింటే రాసేసుకోవాలి. రాసుకొని చివర్లో ఆన్సర్ పేపర్ తీయడం జరుగుతుంది అనమాట. చివర్లో ఆన్సర్ పేపర్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇది ఉత్తర పత్రిక అంటారు, దీన్ని కన్నడలో ఉత్తర పత్రిక అంటారు. సో ఇక్కడ చూడండి ఇలా ఉంటాయి ఆన్సర్స్. ఇది ఒక్కొక్క ఆన్సర్ చదువుతూ పోతాం అన్నమాట. మీరు అప్పుడు చెక్ చేసుకోవాలి, మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని వేసుకోవాలి. చివర్లో ఏమైందంటే ఇవన్నీ అన్ని చూసుకున్నాక లాస్ట్లో మీకు తెలిసిపోతుంది ఎంత స్కోర్ వచ్చింది అనేది. మీరు అప్పుడు చాట్ బాక్స్లో రాయాలి. అంటే మీ పేరు ఉంటుంది కాబట్టి ఇన్ని మార్కులు వచ్చాయి నాకు, అంటే ఇన్ని మార్కులు సంపాదించి అక్కడ టైప్ చేస్తాను.
ఒకరు ఏం చేస్తుంటారంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళ మార్కులను రాసేసుకుంటారు. లాస్ట్లో ఫస్ట్ టాప్ 3 తీసుకుంటారు అనమాట. టాప్ 3 తీసుకొని ఎవరికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అది అక్కడే డిక్లేర్ అయిపోతుంది. ఇవన్నీ ఇక్కడ చూస్తాం కదా, డిక్లేర్ అయిపోతుంది. డిక్లేర్ అయ్యాక ఫస్ట్, సెకండ్, థర్డ్ అనౌన్స్ చేస్తాం. అది ఓకే. ఇలాగ ప్రతి వారం పార్టిసిపేట్ చేస్తూ ముందుకెళ్ళాక వాళ్ళ లెర్నింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అవన్నీ రివైజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రతి సెషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఎక్కువ మార్కులు సంపాదిస్తూ వస్తే, అయితే ఇది ఎక్కడ కూడా ఏంటంటే మేము ఆన్సర్ చెప్పాక మీరు దాన్ని అంటే తప్పుగా రాసుకోవడం అలాంటివి ఉండకూడదు. ప్రామాణికంగా చేయాలి. అంటే ట్రూత్ఫుల్గా ఉండాలి. మీరు ఏం చేస్తున్నారో మీకు మీరుగా సత్యవంతంగా చేయాలి దీన్ని. ఓకే. ఇక్కడ ఎవరు మీరు మీకు అంటే క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాం, ఆన్సర్లు చూపిస్తున్నాం. మీరు చేయకపోయినా నేను రాశానని చెప్పి టిక్ వేసుకుంటే మనం ఏం చేయలేం కదా. సో ఇది అలాంటి కాదు. మనం ఆధ్యాత్మికంలో ఉన్నాం కాబట్టి సో అది లక్ష్యమే కాదు. మన లక్ష్యం ఏంటంటే అందరికీ ఒకసారి రివిజన్ చేయాలనే ఉద్దేశం. ఆ రివిజన్ చేసేదానికి ఈ యొక్క ప్రయత్నం. మీరు సాటర్డే అలా చేస్తామంటే అప్పుడు 9 to 10:30 పెట్టుకోండి టైం. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పెట్టుకోండి. ఫస్ట్ కావాలంటే మీరు అనుభవాలు అందరికీ ఇట్లా అవకాశం ఇవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడడానికి. హాఫ్ అన్ అవర్ తర్వాత 1 hour ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇది ప్రిపేర్ చేసుకొని ఇట్లా ముందుకెళ్తే మీ లెర్నింగ్ అనేది అంటే నేర్చుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. మర్చిపోవడం జరగదు. ఒక 1 week అంతా మీరు రివైజ్ చేసుకొని రావాలి కదా ఎగ్జామ్కి. సో అప్పుడు మర్చిపోయే అవకాశం ఉండదు. ఆ జ్ఞానం కూడా మనకు బాగా ఎక్కుతుంది. ఈ క్వశ్చన్ పేపర్స్ మీరు ఎప్పటికైనా మీరు పెట్టుకోవచ్చు మీ దగ్గర. ఈ క్వశ్చన్ పేపర్స్ అద్భుతంగా ఉంటాయి. ఇంత బాగా తయారు చేశారు కన్నడ మిత్రుడు. సో చాలా బాగుంది. అక్కడ అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా హిందీలో కూడా పెట్టాం. 365 ఎక్కడ ఉంటే అది చేస్తాం. నార్మల్ చేయట్లేదు 21 daysకి. 365కి ఇది కంపల్సరీ కావాలి. ఎందుకంటే 365 రోజులు అయిపోయినాక మీరు మాస్టర్గా తయారు కావాలని మన ఉద్దేశం. ఎన్నో సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మీరు చెప్పాలి, మళ్ళీ చెప్పే స్థాయికి రావాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా క్వశ్చన్ ఉంటే అడగండి. ఇంకోటి, ఎవరు దీన్ని బాధ్యత తీసుకుంటారు నెక్స్ట్ వారం నుంచి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక 4 వారాలు ఒకరు తీసుకుంటే వాళ్ళని చూసి మళ్ళీ మిగతా వాళ్ళు తయారవుతారు. అట్లా దీని బాధ్యత తీసుకోండి. అది రాఘవయ్య గారు తీసుకుంటారా? ఇప్పుడు చూశారు కదా క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో, తయారు చేసిన విధానం కానీ మీకు పంపిస్తాము. అదే విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే అక్షరాలు తెలుగులో, కన్నడలో ఉన్నాయి. తెలుగు కన్నడ ఆల్మోస్ట్ దగ్గర ఉంటాయి. అక్షరాలు చదవడానికి కానీ ఏమి అంత పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి మేడం పంపిస్తాం, షేర్ చేస్తారు. అన్ని గ్రూప్లో కావాలని షేర్ చేయండి, పర్వాలేదు. లేదంటే మీ కోర్ టీంలో షేర్ చేయండి. అయితే ఒక మాస్టర్ దీనికి ఇన్ఛార్జ్ తీసుకోవాలి. ఆయనకు సపోర్టివ్గా ఇంకొకరు ఉంటే చాలు. అది ఒక వారం స్టార్ట్ చేస్తే అది అలానే కంటిన్యూ అయిపోతుంది. ఓకే. సో మనము ఒక విద్యార్థులం, మనం అందరం కూడా విద్యార్థులు, నిత్య విద్యార్థులం, తెలుసు కదా. మనం అందరం కూడా నిత్య విద్యార్థులం. ఇది అవసరం, చాలా 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 అవసరం ఇది. కాబట్టి ఎవరు దీన్ని తీసుకుంటారనేది ఈ వారం, నెక్స్ట్ వారం అంటే ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ వారం సాటర్డే ఇలా కంటిన్యూ కావాలి. 360 రోజులు ఇలా కంటిన్యూ కావాలి. ప్రశ్నలు ఉన్నాయంటేనే నేర్చుకొని వస్తారు. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారనేది వాళ్ళ ఇష్టం. మాకు ఫస్ట్ కన్నడ దాంట్లో ఫస్ట్ వీక్లో 17 మంది వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ 20 మంది వచ్చారు. అట్లా కొద్ది పెరుగుతుంది, సంఖ్య పెరుగుతూ ఉంటుంది. నో ప్రాబ్లం. ఎవరెవరు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఆసక్తి ఉండి వాళ్ళకి లాభం. ఓకే. దాంట్లో పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళకి నష్టం, అంతే, ఇంకేమన్నా. ఓకే, రైట్. చెప్పండి మేడం, ఎవరు తీసుకుంటారనేది మనం డిసైడ్ చేయాలి ఇప్పుడు. సో లేదు తర్వాత చెప్తామన్నా ఓకే. బట్ దీని గురించి మీకు ఏమైనా మీ యొక్క దాని ఏమంటారు, మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, ఉద్దేశాలు. సార్ మంచి ఒపీనియన్. ఇది ఏమైతుంది అంటే దీనివల్ల సబ్జెక్టు పూర్తిగా మళ్ళీ రివైజ్ చేస్తారు. అప్పుడు క్లాసు జరిగింది, వీడియో పంపించిన ఆ వీడియో కూడా చూడడం లేదు. ఎందుకంటే ఎంతమంది చూస్తారు చూడట్లేదు అనేది మనకు తెలిసిపోతుంది కదా. వ్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది, ఎన్ని లైకులు ఉన్నాయి అంటే. ఇప్పుడు అక్కడ వీడియో పెట్టినప్పుడు నో వ్యూస్ అనే వస్తున్నాయి కొన్ని వీడియోస్కి, అయితే అసలు వ్యూసే లేవు. దీనివల్ల ఏమవుతుందంటే తిరిగి మళ్ళీ ఆ వీడియోని చూసి అందులో ఏం చెప్పారు అని నోట్ చేసుకోవచ్చు. అప్పుడు చేసుకోకపోయినా మళ్ళీ నోట్ చేసుకోవచ్చు. ఇలా క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా నోట్ చేసుకొని ఒక్కొక్క పాయింట్ రాసుకుంటారు.
అప్పుడు మళ్ళీ రివైజ్ చేసుకుంటారు. ఇప్పుడు శ్రద్ధ పెట్టి విన్నా వినకపోయినా అప్పుడు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ అయితే లోపలికి పోతుంది కదా ఖచ్చితంగా. వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు అంటే ఈరోజు క్లాస్ ఉంది మళ్ళీ పంపించినాము, ఓ ఇది నోట్ చేసుకుందాం, ఈ బిట్ వస్తుందేమో, ఈ క్వశ్చన్ వస్తుందేమో అనే ఒక ఇంట్రెస్ట్తో కూడా వాళ్ళు ప్రతి పాయింట్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ శ్రద్ధ పెట్టి చూశారు అంటే అది వాళ్ళకి గుర్తుండిపోతుంది. ఆ రకంగా ఇట్లా 365 days సెషన్స్ జరిగాయి అంటే ఖచ్చితంగా ఒక మాస్టర్ అయిపోతారు సార్. ఖచ్చితంగా ఎస్. సో ఇంకా దానికి మళ్ళీ ఇది మనం స్టార్ట్ బయట చేసింది నుంచి మాస్టర్లను వెతుక్కునే పనే లేదు. అంటే వెతుక్కోకూడదు అని కాదు, మన వాళ్ళే వచ్చేస్తారు. వీళ్ళు ఇంకా ప్రపంచంలోకి వెళ్ళి ఎంతో చెప్పేది ఉంటుంది కదా, ఇంకా ఆ, ఎంతో మందికి ప్రచారం చేయాలి, మాట్లాడాలి, ఇవన్నీ జరగాలి కదా. ఆ ఉద్దేశంతో ఇది మనం స్టార్ట్ చేసింది. సో దీన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఎవరు దీన్ని తీసుకుంటారు? క్వశ్చన్ పేపర్ ఏం లేదు, ఏ మాస్టర్ చెప్పినా ఆ రోజు చెప్పేటప్పుడు నీట్గా వింటూ ఆ సెషన్ అయిపోయినాక ఒక 20 minutes కూర్చొని ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారో వాళ్ళు ఆ సెషన్ నుంచి ఒక 10 క్వశ్చన్ రాసేసుకోవాలి టక్టగా. ఓకే, ఆ విధంగా కొంత ఎఫర్ట్ ఉంటుంది, అంటే ప్రయత్నం లేకుండా ఏమి ఉండదు. దాన్ని చూశారు కదా ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఎలా తయారైంది. అలాగా అది గ్రూప్లో కూడా వేస్తాము. కావాలంటే మెయిన్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూప్లోనే వేయచ్చు. ఉదాహరణకి అని చెప్పి కన్నడ క్వశ్చన్ పేపర్ ఎలా నడుస్తూ ఉంది అనేది కావాలంటే కోర్ టీమో లేదా గ్రూపుల్లో ఎక్కడ కావాలో వేసుకోండి. సో అందరికి ఒక ఐడియా రాని పర్వాలేదు. ఏమో ఇందులో ఎవరైనా ఇంట్రెస్ట్ గా తీసుకుంటారా క్వశ్చన్స్ తయారు చేయడానికి? ఎవరైనా ముందుకు వస్తారా? టీచర్స్ గా కానీ ఎవరైనా సరే, టీచర్స్ ఉంటే వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది. అట్లా ఎవరైనా ఇప్పుడు ఇక్కడ కన్నడలో స్టార్ట్ చేసింది టీచరే, ఆయన అదే రిటైర్డ్ సార్, టీచర్ ఆయన. ఎందుకంటే ఆ పేపర్ ని చూస్తేనే అర్థమైపోతుంది. అది తయారు చేసే విధానాన్ని చూస్తే అది టీచరు వాళ్ళ క్వశ్చన్ చాలా పేపర్ చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఆయన. అంటే టైం పెడుతున్నారు, దానికి టైం ఇచ్చి చేస్తున్నారు కాబట్టి అంత బాగా వచ్చింది. అదే ఆ పేపర్, మోడల్ పేపర్ చూస్తేనే అర్థమవుతుంది ఒక టీచర్ ప్రిపేర్ చేశారు అనేసి. అవును సార్, నిజమే. కాబట్టి ఎవరైనా ముందుకు రండి, చేస్తాము అంటే. ట్రై చేద్దాం మేడం. ఈ వీక్ ట్రై చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామండి ఈ వీక్, నెక్స్ట్ వీక్. అంటే ముందు ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి కదా. మేము అక్కడ 60 క్వశ్చన్లు ఉన్నాయి, కనీసం ఇక్కడ ఒక 30తో స్టార్ట్ చేయండి ప్రస్తుతానికి, చూద్దాం. ఇప్పుడు పోతూ దాన్ని పర్ డే అక్కడ 10 ఉన్నాయి, పర్ డే 5 తీసుకోండి క్వశ్చన్స్, 5 తీసుకోండి. అదేనా అంటే అక్కడ 3 hours టైం ఉంది, 1 hour దానికే కేటాయిస్తారు, మనకు కొంచెం టైం తక్కువ ఉంది. కాబట్టి కొంచెం తక్కువతోనే మొదలు. మీకు 1 hour ఉంటుంది. అంటే ఇక్కడ కావాలంటే సాటర్డే మీరు 1.5 hours చేసుకుంటే అది మరి మనం ఎలాంటి అది పెట్టడం, ఎలాంటి పేపర్ అన్నది ఎలా వస్తుందండి? మనం ఎలా క్రియేట్ చేయాలి? అది క్వశ్చన్లు మామూలుగా మీరు ఎవ్రీడే వీడియో విన్న తర్వాత క్వశ్చన్ రాసుకున్నాక మీరు డిటిపి చేయించుకోవాలి. అంటే మనం గ్రూప్ లో పెట్టడానికి వాళ్ళు కనెక్ట్ చేయడానికి బ్రేక్ అవుతుంది వాయిస్. మీది వాయిస్ బ్రేక్ అవుతుందా? వినిపించట్లేదు, సరిగా క్లారిటీ లేదు. అది ఏమడుగుతున్నారు? చెప్పండి మేడం. ఇప్పుడు గ్రూప్ లో పెట్టాలంటే వాళ్ళకి వేరే వాళ్ళు కండక్ట్ చేయడానికి అది ఎలాగా ప్రిపేర్ చేయాలి, పేపర్ ఎలా వస్తుంది వాళ్ళకి, ఎలా అంటున్నారు? లేదు అందరూ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను. పేపర్ మీరు తయారు చేస్తారు, చేశాక ఇక్కడ హోస్ట్ ఎవరైనా వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళు స్క్రీన్ మీద ఓపెన్ చేసి పెడతారు. ఓకే, ఎగ్జామ్ స్టార్ట్ అంటేనే మీరు ఒక్కొక్క క్వశ్చన్ చదువుతూ వెళ్ళాలి. హోస్ట్ కూడా మీతో పాటు హెల్ప్ చేస్తారు, అయితే మీతో పాటు హెల్ప్ చేస్తారే కానీ బట్ మెయిన్గా మీరే ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళు క్వశ్చన్ బై క్వశ్చన్ క్వశ్చన్ చదువుతూ ఒక్కొక్క క్వశ్చన్కి కొంత గ్యాప్ ఇవ్వాలి. ఒక 2 minutes గ్యాప్ ఇస్తే వాళ్ళు అవతల రాసుకుంటారు, క్వశ్చన్ రాసుకుంటారు, లేదా దానికి సంబంధించిన ఆన్సర్ వాళ్ళు రాసుకోవచ్చు. అలాగే వెళ్తుంది అంతే.
అంత ఎగ్జామ్ అయిపోయాక క్వశ్చన్ ఆన్సర్ 2 కూడా మనం వాట్సాప్లో వేసేస్తాం అంతే. ఈ ఒక రోజు ముందే మళ్ళీ క్వశ్చన్ పేపర్ వాట్సాప్లో వేసి అట్లంతా ఏముండదు. డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ అంటే మీకు తెలుసు కదా, తెలియకుండా మనకు అంటే ఏమీ తెలియకుండా రాయడమే. ఆ క్వశ్చన్స్ మాత్రం వస్తాయి అంతే. అది కూడా ఆ రోజు ఆ ఎగ్జామ్ రోజు ఇవ్వడమే క్వశ్చన్ పేపర్. అలాగా. ఓకే. నాగజ్యోతి మేడం మీరు తీసుకుంటారా నెక్స్ట్ వీక్ది? ట్రై చేద్దామండి, ట్రై అంటే చేద్దాం. రాసుకున్న క్వశ్చన్లు మీరు డిటిపి చేయించుకోవాలి ఎవరి దగ్గర కూర్చొని. అంటే నీట్గా కంప్యూటర్ టైప్ చేయించుకొని, ఓకే, కంప్యూటర్ టైప్ చేయించుకున్నాక అవి వాట్సాప్ పంపిస్తే ఎవరికన్నా మేడం వాళ్ళకి, మేడం వాళ్ళు ఇట్లా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు నేను ఓపెన్ చేసినా కదా అట్లా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఒక పక్క చదువుతుంటారు, ఒక పక్క స్క్రీన్ మీద నడుస్తూ ఉంటుంది. ఏం చదువుతామో అది స్క్రీన్ మీద నడుస్తూ ఉంటుంది. కాబట్టి చూసే వాళ్ళకు నీట్గా అర్థమవుతుంది ఏ క్వశ్చన్ మీరు చదువుతున్నారు, క్వశ్చన్ ఏముంది, ఆ క్వశ్చన్కు ఏమేమి ఉంది అంతా వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు దాని ఆన్సర్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు పక్కనే. అట్లా ఇవన్నీ ఒక ప్రాసెస్లో ఇప్పుడు చూపించాను కదా, అలా చేయాలి. నెక్స్ట్ వీక్ 10 క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తే తర్వాత అలవాటు అవుతుంది, చూద్దాం. ఎస్, ఒక వారం చేసి చూడండి, ఖచ్చితంగా అలవాటు అవుతుంది. తర్వాత మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా వరకు ముందుకు వస్తారు. కాబట్టి మీకు ఒకసారి చెప్పట్లు అందరి తరపున. ఓకే మేడం నాగజ్యోతి గారికి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతారు. కాబట్టి షీఈ్ అవర్ టీచర్ ఫర్ నెక్స్ట్ వీక్. ఓకే, అలా చేయండి మేడం. ఓకే, సో మేడం మీకు పంపిస్తారు ఇవి ఎలా ఉంటాయని. మీ క్వశ్చన్ పేపర్ని పంపించండి మేడం, నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు, పంపించి. ఓకే రైట్. నెక్స్ట్ వీక్ నేను చేస్తాను సార్. ఆఫ్టర్ దట్ వీక్ రాఘవయ్య గారు రెడీగా ఉన్నారు, ఆయన కూడా కృతజ్ఞతలు. యాక్చువల్గా ఈ వీక్ నేను కుంభమేళకి వెళ్తున్నాను ఇవాళ బయలుదేరి, అందుకని 4 రోజులు మిస్ అవుతాను. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వీక్ చేయండి, మీరు చేయండి. రైట్. సో ఈ విధంగా ఒక వినూతనంగా వెళ్ళాలి మనము. భిన్నవాగా ఆలోచించు అని చెప్పి ఒకటి కన్నడలో, భిన్నంగా ఆలోచించండి అని చెప్పి తెలుగులో కదా. సో కాబట్టి భిన్నంగా ఆలోచిద్దాం. దాంట్లో కూడా భిన్నంగా ఆలోచించాలి, భిన్నంగా చేయాలి, భిన్నంగా మాట్లాడాలి. సో ఎప్పుడు ఒకే విధంగా ఉండడం అనేది అది అంత అంటే దాంట్లో ఏమి మజా ఉండదు అనమాట. ఇప్పుడు కూడా భిన్నంగానే ఉండాలి మనం. ఓకే, మాస్టర్ అంటే ఎప్పుడు భిన్నంగానే ఆలోచించాలి. ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది దాంట్లో భాగంగానే ఈ సాటర్డేని ఇలా తయారు చేశాం. అద్భుతంగా పాటలు పాడవచ్చు, ఆయన చేయొచ్చు ఒక అర్ధగంట. తర్వాత ఒక 1 అవర్ ఈ ఎగ్జామ్ రాస్తే మీకు అయిపోయి ఆ వీక్ అంతా మీరు చేసిన దానికి సార్థకం అయిపోతుంది. మీరు చేసిన ఆ కృషికి సార్థకత దొరికినట్టే. ఆ సాటర్డే మీరు ఎగ్జామ్ రాయడం వల్ల మీరు కూడా హాయిగా ఆ రోజు మంచిగా నిద్ర వస్తుంది. అంటే క్వశ్చన్ రాశాను, తెలుసుకున్నాను, రాశాను. మార్కులు ఎన్ని వచ్చినా మనకేం సంబంధం లేదు. మార్కులతో కాదు పని, ఇక్కడ మనం నేర్చుకున్నది అక్కడ ప్రయత్నం చేసామనేది. ఇట్లా ఓకే, సో దీన్ని మీరు అందరూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ అన్ని కన్నడలో, తెలుగు, ఇంగ్లీష్ అన్నింటిలో స్టార్ట్ చేశాము. ఎస్పెషల్లీ 365 రోజుల కార్యక్రమాలు ఇది కంపల్సరీగా పెట్టాం. ఓకే నిన్న ధ్యాన జగత్ వాణి మేడం గారు వచ్చినారు సార్. అది వర్తమానంలో జీవించండి అన్నట్టు ఇంపార్టెన్స్, అది చాలా బాగుండింది క్లాసు. మేడం గారికి మన మహావతార్ ఫౌండేషన్ ఈ సెషన్ అనేది చాలా బాగా నచ్చింది, ఇంప్రెస్ గా అనిపించింది. నన్ను మళ్ళా పిలవండి, నేను వస్తాను, నాకు బాగా నచ్చింది మీ అందరు ఇంతమంది ఉండడము, యాక్టివ్ గా ఉండడము, మీ సెషన్ బాగుంది అని చెప్పడం జరిగింది సార్. కండక్ట్ చేస్తున్నారు అనేసి మీ గురించి మాట్లాడడం జరిగింది సార్. ఎందుకంటే మనము ఫ్రైడే కానీ సాటర్డే కానీ విభిన్నంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే అన్ని సెషన్స్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు. వేరే ఏ జూమ్కి ఇప్పటి వరకు ఏ జూమ్లో నేను జాయిన్ కాలేదు. ఫస్ట్ పాయింట్, ఇది నేను ఏదో జూమ్ చూసి తయారు చేసింది కాదు. నేను ఇంతవరకు 50 క్లాస్కు ఎక్కడ అటెండ్ కాలేదు. ఓకే, సో ఒక 36 క్లాసెస్ తప్ప ఎక్కడ అటెండ్ కాలేదు. ఏ జూమ్లో జాయిన్ అయ్యి నేను పార్టిసిపేట్ చేసింది కూడా లేదు. అయితే
మన ఆలోచనలు అంతే ఇవి. అంటే మండే నుంచి థర్స్డే వరకు ఇలా ఉండాలి, ఫ్రైడే ఇలానే ఉండాలి, సాటర్డే ఇలా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఫ్రైడే సమగ్ర జీవనశైలి అన్నప్పుడు అవి సమగ్ర జీవనశైలి మళ్ళీ ఇంకో ఎక్కడో ఏదో క్లాస్కి పోయి అటెండ్ అవ్వాల్సిన అవసరం మనకు లేదు కదా. ఇక్కడే అన్ని టెక్నిక్స్ తెలుసుకుంటుంటాం బాగా. ఆరోగ్య సంబంధించినవి, ఆహార సంబంధించినవి అన్ని తెలుస్తుంది. ఇక సాటర్డే వచ్చిందంటే మనకు అందరి రోజు అది. అంటే మాస్టర్స్ ఎవరు ఉంటారు కాబట్టి మీ రోజు మన రోజు అన్నట్టుగా మనం అందరం సెలబ్రేషన్. సో ఈ మాదిరి కూడా ఇప్పుడు క్వశ్చన్ పేపర్ కూడా తీసుకొస్తున్నాం కాబట్టి మనం చదువుకున్న దానికి ఖచ్చితంగా సార్థకంగా పేపర్ రాసి మనం తృప్తి చెంది మనలో ఉన్న జ్ఞానాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేద్దామని ఉద్దేశం. రైట్. ఖచ్చితంగా ఇంగ్లీష్ దీన్ని ముందుకు పంపిస్తాం సార్, ఖచ్చితంగా చేస్తాము. అది ఫాలో అవుతాం మేము, ఆ రకంగా తీసుకొని వస్తాం సార్. భిన్నంగా ఆలోచించండి, భిన్నంగా చేయండి, బాగుంటది. ఎక్కడ ఏ జూమ్ సెషన్ లో కూడా మాస్టర్స్ రావడం క్లాసులు చెప్పడమే ఉంది, కానీ ఇలా సమగ్ర జీవన శైలి అంటూ ఒక రోజు ప్రత్యేక కార్యక్రమం అంటూ ఒక రోజు ఎక్కడా లేదు సార్. అలా పైగా ఎన్ని జూములు ఉన్నా కూడా ప్రతిరోజు కండక్ట్ చేసేది అందులో కూడా జ్ఞానము ధ్యానము ఉంటుంది అంతే. అన్ని జూములు కూడా కంటిన్యూగా చేయడము అనేది ఉండదు. ఒక పుస్తకం గురించి తీసుకొని వస్తే ఒక వారం ఉంటుంది, మళ్ళీ ఇంకొక వారం ఇంకొక పుస్తకం, అట్లా గ్యాప్ రావడము ఉంటుంది. అంటే వాళ్ళ ఈ సెషన్ ఈ టయానికి ఉంది అంటే కంటిన్యూగా ఉంటుంది అని అందరూ నడుపుతారు అనేది ఒక్కొక్క జూమ్ లో ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. ఒక్కొక్క జ్ఞానం అందిస్తున్నారు. అయితే ప్రత్యేక కార్యక్రమాలు కానీ సమగ్ర జీవన శైలి కానీ అట్లా ఎక్కడా లేదు సార్. నేను చూడంగా నాకు తెలుసుకున్న దాని ప్రకారం అయితే ఎక్కడ అలా కనిపించలేదు. ఇంకొక అవకాశం ఏంటంటే మనం ఎన్నోసార్లు చెప్పాము, మీరు ఈ వేదిక నుంచి కన్నడకు వచ్చి, ఈ వేదిక నుంచి ఇంగ్లీష్కి వచ్చి, హిందీకి వచ్చి కూడా సెషన్ చెప్పమని చెప్తున్నాం. ఇది మీకు ఒక గొప్ప అవకాశం, మనకి గొప్ప అవకాశం. సో నేనంటూ వెళ్తూ ఉంటాను అన్ని సెషన్స్లో. ఇప్పుడు ఇక్కడ వచ్చే ముందు హిందీకి పోయి వచ్చాను. యాక్చువల్గా హిందీకి పోయి అక్కడ మెసేజ్ కొద్దిగా మాట్లాడి ఇక్కడికి వచ్చాను. సో ఇలాంటి అవకాశం మీరు అందరూ తీసుకోవాలి. ఓకే, సాటర్డే రోజున అక్కడ ఇలానే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి మీకు ఏదన్నా ఇష్టమైంది ఏదో ఒక టాపిక్ ఒక 10 మినిట్స్ చెప్తామంటే 15 మినిట్స్ చెప్తామంటే ఒక టైం ఇస్తారు. ముందుగా ఒక రోజు ముందు చెప్తే చాలు. అలాగా మన లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి కదా. మనం ఎప్పుడు తెలుగు ఒకటే కాకుండా ఇంకా మల్టీ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మీకు ఆల్రెడీ హిందీ వచ్చు అంటే ఏదో ఒక విషయాన్ని ఏమి కాకపోతే కూడా మీ ధ్యాన అనుభవాన్ని పంచుకుంటే చాలు. మీరు ధ్యానం చేస్తే మీకు ఏమైంది, ఏం ఫలితం వచ్చింది అని చెప్తే చాలు కదా. సో అది ఖచ్చితంగా చేయండి. ఇప్పటి నుంచి ఎన్నోసార్లు చెప్తున్నాను కానీ ఎవరు ముందుకు రాలేదు ఇంతవరకు. సో ముందుకు రావాలి. సో అట్లీస్ట్ మీరు సీనియర్స్ ఉన్న వాళ్ళు మీరు ముందుకు రండి. ఇంగ్లీష్ పోయి టీచ్ చేయండి, హిందీకి పోయి టీచ్ చేయండి. కన్నడ ఒకవేళ రాదు కష్టం అంటే కూడా హిందీ ఇంగ్లీష్ కామన్ లాంగ్వేజెస్ అవి, దాంట్లో చెప్పొచ్చు కదా. ఓకే, సో దాన్ని కూడా ట్రై చేయండి ఆ విధంగా. ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. సో అద్భుతమైన ఆప్షన్ మన ఈ వేదికలో దొరుకుతుంది, ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి. సో ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటాయి, మీరు ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. ఎస్, ఓకేమా, క్లోజ్ చేద్దాం, సెషన్ క్లోజ్ చేయొచ్చా? సార్ ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసి రైట్. అందరికీ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈరోజు శనివారం కార్యక్రమం ఉండి కూడా తిరిగి మళ్ళీ క్లాసుకు రావడము, మాకు ఇంత చక్కగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మమ్మల్ని ఇలాగే ఎప్పటికీ కూడా ఇలాగే ప్రోత్సాహం ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుతున్నాను సార్. అందరి తరపున కూడా అనంత కోటి ఆత్మ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చున్నాము. వేళ్ళలో వేలు వేసుకున్నాం, కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చున్నాం మాస్టర్స్. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చోండి, కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చోండి.
పిరమిడ్ ఉన్న వాళ్ళైతే పిరమిడ్ పెట్టుకోండి. అలాగే పిరమిడ్ తెప్పించుకునే ప్రయత్నం కూడా చేయండి మాస్టర్స్. చక్కగా శ్వాస మీద ధ్యాస, మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేద్దాము. ఆనాపానసతి ధ్యానము. మన శ్వాసను గమనించండి. మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చే ఆలోచనలను కట్ చేస్తూ తిరిగి శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం శ్వాసను గమనించడమే. శ్వాస మీద ధ్యాస.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1. ఇప్పుడు మీరు 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులు చూసుకోండి. ఓకే మాస్టర్స్, ఇంతవరకు మనం చేసిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. తిరిగి రేపు ఉదయం 6 నుంచి 7 వరకు విశ్వ స్వస్థ ధ్యానము అనే కాన్సెప్ట్ మీద సారు ప్రతి ఆదివారము కూడా మెడిటేషన్ చేయిస్తారండి. అందరూ కూడా ఇందులో జాయిన్ అవుతారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ అందరూ కూడా. ప్రతి ఒక్కరూ కూడా విశ్వమంతా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ చేసే ధ్యానం అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మెడిటేషన్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లింక్ పెడతారా అండి దానికి? ఉంది మేడం, ఉంది లింక్ ఉంటుంది, షేర్ చేస్తారు. అదే అది ఎప్పుడు అంటారు కానీ లింక్ రాదు. 6 to 7 అంటున్నారు లింక్ కదా. 4 గ్రూపుల్లోనూ పంపిస్తాము. అంటే మార్నింగ్ సెషన్, నైట్ సెషన్ రెండింటిలోనూ లింక్ ఉంటుంది. సండే మెడిటేషన్ అని ఉంటుంది చూడండి. తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ 4 భాషల్లోనూ ఉంటుంది. పెడుతున్నారు చూసి. ఉంది లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ.